హలో గైస్, మనమైతే ఈరోజు వీడియోలో అయితే వచ్చేసి ఎల్ఈడి లైట్స్ ఇంకా అవి వచ్చేసి ఎలా పనిచేస్తాయో, ఎలా వర్క్ చేస్తాయో, అసలు వాటి మధ్య ఉండే గ్యాప్ ఏంటి అన్నీ మనం ఈరోజు వీడియోలో అయితే తీసుకోబోతున్నాం అనమాట. మన వీడియో చూసినప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. హలో గైస్, మనమైతే ఈరోజు ఇప్పుడు వీడియోలో వచ్చేసి అసలు మనకి ఎల్ఈడి లైట్స్ అంటే ఏంటి, అసలు వాటిలో ఏముంటుందో, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, వాటి గురించి వివరంగా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ప్రపంచంలో వచ్చేసి ఎల్ఈడి లైట్స్ అయితే ఎక్కువైతే వాడుతున్నారనమాట. మనకి ఎల్ఈడి ఫుల్ ఫామ్ వచ్చేసి లైట్ ఎమిటింగ్ డయోడ్ అనమాట. అంటే మనకి ఒక ఎల్ఈడి లైట్ వచ్చేసి ఒక డయోడ్లో పనిచేస్తుంది అనమాట. ఇంకోటి గైస్, మీరు ఇక్కడ ఒక పిక్చర్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అది వచ్చేసి ఒక స్మాల్ ఎల్ఈడి లైట్ అనమాట. ఇంకోటి దీని పక్కన ప్లస్ పక్కన మైనస్ ఉంది కదా, అది వచ్చేసి యానోడ్ క్యాథోడ్ సింబల్ అనమాట. మనకి నెగిటివిటీని రిప్రజెంట్ చేయడానికి లైట్ పక్కన ఒక స్క్రీన్లా బెండ్ అయి ఉంటుంది అనమాట. అది వచ్చేసి నెగిటివిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దాన్ని క్యాథోడ్ అంటారనమాట. పైన మనకు అక్కడ లిడ్ ఫ్రేమ్ అని చూసారా, అది వచ్చేసి యానోడ్కి స్ట్రైట్గా స్టీల్లో ఉంది కదా, అది వచ్చేసి మనకి స్టీల్లో ఉంది కదా, అదైతే వచ్చేసి మనకి యానోడ్కి స్ట్రైట్గా స్టీల్గా ఉంది. మళ్ళీ ఆ పక్కన క్యాథోడ్కి పక్కన దాన్ని వచ్చేసి రిఫ్లెక్టివ్ కప్ అంటారనమాట. అది వచ్చేసి క్యాథోడ్కి స్ట్రైట్గా ఉందన్నమాట. క్యాథోడ్కి స్ట్రైట్గా ఉందన్నమాట. ఈ రెండో వచ్చేసి మనకి లైట్ని ఇంకా ఎక్కువ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. పైన ఎక్స్పోజివ్ కేసు ఉంది చూసారా, అది వచ్చేసి లైట్ అవుట్ అవ్వకుండా పైన ఎక్స్పోజివ్ లెన్స్ ఉంది కదా, అక్కడికి లైట్ని రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తారన్నమాట. పక్కన వైర్ బాండ్ ఉందని చూసారా, రైట్ సైడ్ ఉన్న ఎల్ఈడి ఫ్రేము, లెఫ్ట్ సైడ్ ఉన్న ఎల్ఈడి ఫ్రేము రెండు మిక్స్ అయ్యి లైట్ మనకు వచ్చేసి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఆ లైట్ వచ్చేసి మనకు ఎక్స్పోజివ్ లెన్స్ మీద పడుతుంది అనమాట. ఇలా మనకి లైట్ అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకోండి, ఇక్కడ మీరు పైన డయాగ్రామ్ చూస్తే ఇంకాండిసెంట్ లైట్ అయితే వచ్చేసి 1000 గంటలు అయితే వర్క్ అయితే మనకు చేస్తుందన్నమాట. పక్కన వచ్చేసి సిఎఫ్ఎల్ బల్బ్ అయితే మనకి పక్కన వచ్చి సిఎఫ్ఎల్ లైట్ అయితే వచ్చేసి మనకి 10,000 గంటలు అయితే వర్క్ చేస్తుందన్నమాట. ఈ పక్కన వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కువగా ఈ బల్బ్స్నే వాడుతున్నాం. ఎల్ఈడి లైట్ అయితే వచ్చేసి మనకి 25,000 అవర్స్ అయితే వర్క్ అయితే చేస్తుందన్నమాట. ఇవన్నిటిలో వచ్చేసి ఎల్ఈడి బల్బ్ అయితే తక్కువ కరెంట్ అయితే తీసుకుంటుందన్నమాట. మన వరకు సిఎఫ్ఎల్ బల్బ్స్ కూడా వాడేవాళ్ళం, ఇప్పుడే అంత వాస్తలేదు. ఇంకోండి, ఇక్కడ మనం వచ్చేసి కొన్ని బల్బ్స్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం ఈ వరకు వాడేవాళ్ళం కదా ఇంకాండిసెంట్ బల్బ్ అంటే ఫిలమెంట్ అనమాట. ఈ వరకు మనం వాడేవాళ్ళం కదా, అది వచ్చేసి 85 వాట్స్ అయితే తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సిఎఫ్ఎల్ బల్బ్ ఉంది, అదైతే వచ్చేసి 28 వాట్స్ అయితే తీసుకుంటుంది. దాన్ని ఫ్లోరెసెంట్ బల్బ్ కూడా అంటారనమాట. పక్కన వచ్చేసి మనం ఎల్ఈడి బల్బ్ అయితే ఉంది కదా, అది వచ్చేసి కేవలం 65 వాట్స్ మాత్రమే. అంతగానే అది ఎనర్జీ తక్కువ తీసుకుంటుంది అనమాట. అందుకే మనం వచ్చేసి ఎక్కువగా ఎల్ఈడీస్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. పాతకాల ఫిలమెంట్ బల్బులు అయితే అసలు వాడట్లేదు అనమాట. ఇంకోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మనం వాడే ఎల్ఈడి లైట్కి ఈ వరకు మనం వాడేవాళ్ళం కదా, ఈ వరకు మనం వాడే ఫిలమెంట్ బల్బులకి తేడా చూడండి. అదైతే వచ్చేసి దాని లైఫ్ టైం అయితే వచ్చేసి ఎల్ఈడి బల్బ్ లైఫ్ టైం అయితే వచ్చేసి 3 lakhs అవర్స్ అనమాట. మళ్ళీ 500 lumens బ్రైట్నెస్ కూడా వస్తుంది, 5 hours లో ఎనర్జీ కన్జంప్షన్.
ఇంకోటి మనం వరకు వాడేవాళ్ళం కదా ఫిలమెంట్ బల్బులు అయితే వచ్చేసి దాని లైఫ్ టైం వచ్చేసి 1500 అవర్స్ మాత్రమే కేవలం 450 లూమెన్స్ బ్రైట్నెస్ 40 వాట్స్. దీనివల్ల మనకి ఎక్కువ ఎనర్జీ అయితే కన్జ్యూషన్ అయితే అవుతుంది. అందుకే మనకి ఈ కాలంలో వచ్చేసి ఎల్ఈడి బల్బ్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఫిలమెంట్ బల్బులు అయితే వాడట్లేదు. ఈ వరకు వాడేవాళ్ళు ఇప్పుడు వాడట్లేదు. ఎందుకంటే ఈ కరెంట్ కన్జ్యూషన్ ఎక్కువ తీసుకుంటే ఇంకా హీట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇంకోటి దీన్ని ఫిలమెంట్ బల్బ్ అని అంటారు. ఇది మనం ఈ వరకు వాడేవాళ్ళం కదా, ఇది వరకు మనం దీని అయితే వాడేవాళ్ళం. ఎందుకంటే దీన్ని మనం 1 అవర్ వేస్తే దీన్ని ముట్టుకుంటే అగ్నిపర్వతాన్ని ముట్టుకున్నట్టు ఉండేది. అందుకే మనకి ఈ బల్బ్స్ అనేవి ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు అన్నీ ఎల్ఈడి బల్బ్స్ వస్తున్నాయి అనమాట. ఇంకోండి ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి సిఎఫ్ఎల్ బల్బ్ అని అంటారు. మీరు ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇది వచ్చేసి సిఎఫ్ఎల్ లైట్ అనమాట. ఇది వచ్చేసి లాన్ ఒక సర్క్యూట్ అయితే ఉంటుందన్నమాట. ఆ సర్క్యూట్లో యాంప్లిఫైయర్ ద్వారా ఈ బల్బ్ అయితే గ్లో అయితే అవుతుంది. కింద డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే కింద ఉన్న పార్ట్ వచ్చేసి బాలస్ట్ హౌసింగ్ అనమాట. ఆ మిడిల్ పార్ట్ వచ్చేసి బాలిస్ట్ అనమాట. దీంట్లో వచ్చేసి ఆర్గాన్ మెర్క్యూరీ వేపర్ ఫాస్ఫర్ కోటింగ్ అయితే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఈ వరకు ట్యూబ్లైట్స్ అయితే వాడేవాళ్ళం కదా, దానిపైన వచ్చేసి మనకి వైట్ కోటింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ దాన్ని మీరు తీసి గోకితే అది కింద రాలుతుంది అనమాట. ఆ కోటింగే మనకు వచ్చేసి సిఎఫ్ఎల్ లైట్స్కి అయితే ఉంటుందన్నమాట. ఆ కోటింగ్లో మనకి ఆర్గాన్ మెర్క్యూరీ వేపర్ ఫాస్ఫర్ కోటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటి వల్లే మనకి ఇంకా లాన్ ఉన్న లైటింగ్కి ఇంకా బయటికి ఇంకా మనకి ఎక్కువ వస్తుందన్నమాట. దానిపైన ఇలాగ మనకి కవర్ అయితే ఉంటుందన్నమాట. మీరు అక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఒక ల్యాంప్ టైప్ ఎల్ఈడి లైట్ అనమాట. అండ్ ఇక్కడ సేమ్ వచ్చేసి ట్యూబ్ లైట్స్ అయితే ఉన్నాయి కదా, సేమ్ దీనికన్నా కోటింగ్ ఇప్పుడు మనం చూసాం కదా, సిఎఫ్ఎల్ బల్బ్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ట్యూబ్ లైట్స్ అయితే వస్తలేదు, వీటిని కూడా మనకి ఆపేశారు సిఎఫ్ఎల్ బల్బ్స్. ఇంకా మనకి ట్యూబ్ లైట్స్ అయితే ఆపేశారనమాట. ఇప్పుడు మనందరికి వచ్చేసి ఎల్ఈడి లైట్లు అయితే వస్తున్నాయి. ఎందుకంటే వాటిలో మనకి ఎనర్జీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ట్యూబ్ లైట్స్ అయితే ఎవరు వాడట్లేదు. ఇంకోండి ఇక్కడ మనకు వచ్చేసి మొబైల్ ఫోన్ ఉంది కదా, దీంట్లో కూడా వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్సే యూజ్ చేస్తారనమాట. అసలు ఇంకా వేరే లైట్స్ అయితే వాడరు. అంతవల్లే మనకి ఈ మధ్యన ఫోన్స్ ఎక్కువ చూసినప్పుడు మన ఐస్ అయితే అలసిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకు వచ్చేసి చాలామందికి ఐ ప్రాబ్లమ్స్తో కూడా సఫర్ అయితే అవుతున్నారనమాట. ఈ ఎల్ఈడి లైట్స్ అనేవి ఎల్ఈడి లైట్స్ అనేవి వచ్చేసి మనం చూస్తే ఆండ్రాయిడ్ టీవీలో, స్మార్ట్ టీవీలో, మామూలు టీవీల్లో కూడా ఉంటాయన్నమాట. ఈ ఎల్ఈడి లైట్స్ అందువల్ల మనకి లైటింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ప్రపంచంలో అందరూ ఎల్ఈడి వాడుతున్నారు. ఇంకోండి ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి మన ఎల్ఈడి టీవీలో వచ్చేసి మన బ్యాక్ లైట్స్ అనమాట. వీటి వల్లే మనకి సీట్స్ నుంచి లైట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. చాలామంది టీవీస్ని దగ్గరికి అయితే చూస్తూ ఉంటారు. అలాగైతే చేయొద్దు. వాటిని మీరు దగ్గరికి అయితే చూడొచ్చు, వాటిని మీరు దగ్గరికి అయితే చూడకూడదు అనమాట. వాటిని మీరు బాగా ఎక్కువసేపు చూసినట్లయితే మన ఐస్ అయితే డ్యామేజ్ అవుతాయి అనమాట. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఎల్ఈడి లేకుండా వచ్చేసి అసలు ఏమవ్వట్లేదు. షాపింగ్ మాల్స్లో, మార్కెట్స్లో, టీవీస్, మొబైల్స్, ల్యాప్టాప్స్లో అన్నిటిలో ఓన్లీ ఎల్ఈడీస్ అయితే ఉంటాయి. అందువలన మనం వాటిని ఎక్కువగా చూడడం వల్ల ఈ మధ్యన చిన్నపిల్లలకు కూడా ఐసైట్ అయితే వస్తుందన్నమాట. అందువలన మనం ఈ ఎల్ఈడీస్కి వచ్చేసి దూరంగా అయితే ఉండాలి. ఓకే గైస్, మనం ఈరోజు అయితే ఎల్ఈడీస్ అసలు ఎలా పనిచేస్తాయి, ఎలా వర్క్ చేస్తాయి అనేది అయితే ఈరోజు మనం టాపిక్ అయితే చూసాం కదా. అందుకే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికి వచ్చేసి ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్స్ ఇలా వర్క్ చేస్తాయని చూస్తారు కదా. ఓకే గైస్, బాయ్. ఇంకా మనకి లాస్ట్ అయితే వచ్చేసి ఎల్ఈడిని ఇంకా బాగా గ్లో చేయడానికి ఒక లాస్ట్ చిన్న టిప్ అయితే చెప్తున్నాను. ఇంకోండి ఇక్కడ మీకు డయాగ్రామ్లో సర్క్యూట్ని అయితే అబ్జర్వింగ్ అయితే చేస్తున్నారు కదా, అక్కడ పైన మీకు ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, అదైతే వచ్చేసి ఎల్ఈడి అనమాట. ఆ పక్కన R1 330 ohms ర్యాస్టర్ అయితే ఉందన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఈ ఎల్ఈడి మైనస్ ఉంటుంది కదా, ఎల్ఈడి మైనస్
రేస్తర్ మైనస్ని వచ్చేసి లింక్ అయితే మీరు ఎల్ఈడి ఎల్ఈడి మైనస్ వైర్ని రేస్తర్ మైనస్ వైర్ని రెండింటిని సాల్డరింగ్ చేసి లింక్ చేసిన తర్వాత మనకి R1 330 ఓమ్స్ రెసిస్టర్ ఉంటుంది కదా, దాని ప్లస్ వైర్ని ఇంకా మనకి ఎల్ఈడి ప్లస్ పాజిటివ్ వైర్ ఉంటుంది కదా, ఆ రెండింటిలో మనకి 9 volts బ్యాటరీకి లింక్ చేసి కావాలితే మీరు స్విచ్ కూడా అయితే కనెక్టింగ్ అయితే చేయొచ్చు. మీరు ఎలాగైతే చేయడం వల్ల లైట్ అయితే గ్లో అవుద్ది అనమాట. అన్న మరి మీరు ఇదంతా చెప్తున్నారు కదా, మరి మనం డైరెక్ట్గా లైట్ని వచ్చేసి 9 volts బ్యాటరీలో పెడితే గ్లో అవుతుంది కదా అనుకుంటారు. అలా పెడితే అది ఇంకా బ్రైట్నెస్ అయితే గ్లో అయితే అవ్వదన్నమాట. ఈ విధంగా దానికి ఇంకా వోల్టేజ్ ఇంకా ఎక్కువైతే వెళ్ళి ఇంకా ఫాస్ట్గా గ్లో అవుద్ది అనమాట. ఇలాగా సో మెనీ సర్క్యూట్స్ అయితే ఉన్నాయి. ఇలా మీకు చాలా రకాల సర్క్యూట్స్ అయితే ఉన్నాయన్నమాట. లైట్ బ్లింకింగ్ సర్క్యూట్స్ ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట. నేను మీకు అయితే వచ్చేసి అయితే కొన్ని సర్క్యూట్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా నేనైతే ఆర్డినో యూనో ప్రాజెక్ట్ అయితే మన కామెంట్లో అయితే పోస్ట్ చేశాను అనమాట. కామెంట్లో పోస్ట్ చేశాను కదా, అది కూడా ఒక 3-4 డేస్లో మీకు చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఆర్డినో యూనో R3 బోర్డ్, ఆ బోర్డు వచ్చాక నేను మీకు బ్లింకింగ్ ప్రాజెక్ట్ని చేస్తాను. అంతవరకు దయచేసి వెయిట్ చేసి అంతలోపల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే వీడియో అయితే అయిపోయింది అనుకోకండి. ఇంకోండి ఇక్కడ వచ్చేసి ఒక లైట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఎల్ఈడి లైట్. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తాను చూడండి. దీన్ని ఇంకొక సైడ్ నుంచి వస్తే అది అయితే మనకు అంత బ్రైట్నెస్ అయితే వస్తలేదు. మళ్ళీ దీన్ని మిడిల్గా స్ట్రైట్గా చూస్తే చూడండి ఎంత లైటింగ్ వస్తుందో. ఎందుకంటే ఆ పైన మనకి ఎక్స్పోజర్ లెన్స్ అయితే ఉంటాయి, అందుకే అంత లైటింగ్ వస్తుందన్నమాట. ఇంకోండి మీకు పైన అయితే కాపాడుతుంది అనమాట, ఎక్స్పోజర్ లెన్స్ అనమాట. దాన్ని కాప్ ఎల్ఈడి అని అంటారు. ఇంకోండి ఇక్కడ మీరు చూస్తే ఒక యాంప్లిఫైయింగ్ బోర్డ్ చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి మీకు ఇందాక CFI లైట్స్ అయితే చూపించాను కదా, వాటిలో అయితే ఉంటాయి అన్నమాట. ఇంకోండి 2 వైర్స్ ఉన్నాయి. ఆ వైర్స్ నుంచి మనకి 240 volts అయితే వెళ్తాయి అనమాట. ఇంకోండి ఈ పక్కన బ్రౌన్ వైర్స్ ఉన్నాయి కదా, వాటి నుంచే మనకి 35 volts అలాగా ఎల్ఈడికి కావాల్సిన వాటేజ్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక సీలింగ్ లైట్లో ఒక డ్రైవర్ అనమాట. మీకు ఎగ్జాంపుల్కి అట్లా డ్రైవర్స్ ఎలా ఉంటాయో చూపించాను అనమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. ఇంకోండి మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఇదే మన ఆర్డినో యూనో బోర్డు అనమాట. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాను. అది ఇది రావడానికి 2 days పడుద్ది. ఇది వచ్చిన తర్వాత నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లైట్ బ్లింకింగ్ ప్రాజెక్ట్ వీడియో అనమాట. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.